నమస్కారం అండి. మనం ఇప్పుడు సోమావఝుల నాగేంద్ర ప్రసాద్ గారు వ్రాసిన పరివర్తన అనే కథను విందామా? నమస్కారం రాఘవరావు గారు అంటూ పై ఆఫీసర్ అయిన సుధీర్ రావడంతో గౌరవంగా నుంచుని ప్రతి నమస్కారం చేశాడు రాఘవరావు. రాఘవరావు గారు, ఒక్కసారి నా ఛాంబర్కి రండి అంటూ తన ఛాంబర్ వైపు నడిచాడు సుధీర్. రాఘవరావు సుధీర్ వెనకాలే నడిచాడు. కూర్చోండి రాఘవరావు గారు అంటూ ఎంతో అభిమానంగా ఆయనకు సీటు చూపించి తాను కూడా కూర్చున్నాడు సుధీర్. ఇప్పుడు చెప్పండి రాఘవరావు గారు, ఈరోజే మీరు రిటైర్ అవుతున్నారు కదా, మరి మీ రిటైర్డ్ లైఫ్ని ఎలా గడుపుదామనుకుంటున్నారు? ఎంతో ఆత్మీయంగా ఆయన అడిగాడు సుధీర్. నిజం చెప్పాలంటే సుధీర్ ఆ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి రాఘవరావుని ఒక ఉద్యోగిలా కాకుండా ఒక ఆత్మీయుడిగా చూడసాగాడు. కారణం ఆయన తాలూకు మంచితనం, వ్యవహార దక్షత, పని పట్ల ఆయనకున్న శ్రద్ధ. అందువల్లనే తన పని సులువయ్యేది సుధీర్కి. దానివల్ల పై అధికారుల దగ్గర అతని వల్ల బ్రాంచికి మంచి పేరు వచ్చింది. తనకి ఈ పేరు రావడానికి కారణం రాఘవరావు గారి సిన్సియారిటీ, ఎఫిషియన్సీ అని తెలిసిన సుధీర్ రాఘవరావుని మిగతా స్టాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అభిమానంగా చూసేవాడు. సుధీర్ అంత ఆప్యాయంగా పలకరించడంతో రాఘవరావుకి నోట మాట రాలేదు. అతని కంఠం బొంగురుపోయింది. అది ఆ రోజు ఆయన రిటైర్ అయిపోతున్న కారణం వలన కూడా కావచ్చును. ఏం లేదు సార్, రిటైర్ అయిన తర్వాత నాకు ఇక్కడ పిత్రార్జితమైన ఒక ఇల్లు ఉంది. దాన్ని అమ్మేసుకుని నా కొడుకు దగ్గరకు వెళ్ళిపోతాను సార్. వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ దగ్గరకు వచ్చేయమని ఎప్పటి నుండో చెబుతున్నారు. ఇంతవరకు ఈ ఉద్యోగం, రిటైర్మెంట్ వంకతో వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా తప్పదు సార్ అంటూ తన మనసులోని నిర్ణయాన్ని చెప్పారు రాఘవరావు గారు. రాఘవరావు గారికి ఇద్దరే సంతానం. పెద్దమ్మాయి నిర్మల, చిన్నవాడు రవీంద్ర. పెద్దమ్మాయికి తన స్థితికి మించిన సంబంధం చూసి 4 ఏళ్ల క్రితమే పెళ్లి చేశారు. వాళ్ళు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు. ఇంకా చిన్నవాడైన రవీంద్ర వివాహం 2 సంవత్సరాల క్రితమే చేసి తమ బాధ్యతల్ని కొంతవరకు తీర్చుకున్నారు. రవీంద్ర వైజాగ్లో ఏదో కంపెనీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కోడలు ప్రమీల కూడా అక్కడే వేరే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వాళ్లకు 1 ఏడాది వయసున్న బాబు, పేరు రాజేష్. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తుండడంతో మనవడి ఆలనా పాలనా విషయంలో కొంత ఇబ్బంది కలుగుతోంది. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్లే ముందు రాజేష్ని అక్కడికి దగ్గరలో ఉన్న క్రచ్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. మరలా వాడిని ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకుని వస్తారు. తమ అత్తామామలు తమ దగ్గరకు వచ్చేస్తే వాడి ఆలనా పాలనా విషయంలో ఇబ్బంది ఉండదని కోడలు ప్రమీల ఆశ. రవీంద్ర కూడా తల్లిదండ్రుల్ని, మీరు మాత్రం ఇక్కడ ఒంటరిగా ఏముంటారు, రిటైర్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చేస్తే అంతా కలిసి ఇక్కడే ఉండొచ్చునని చెప్పి వాళ్ళను ఒప్పించాడు. అప్పటి నుండి రాఘవరావు, ఆయన ధర్మపత్ని అన్నపూర్ణ కూడా ఎప్పుడెప్పుడు తమ కొడుకు దగ్గరకు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం రాఘవరావు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో ముందుగా రాఘవరావు గారి జూనియర్ అయిన సదాశివం ఆయన గురించి క్లుప్తంగా మాట్లాడారు. తరువాత సుధీర్ ఆయన గురించి, ఆయన వల్ల తనకు తన ఆఫీస్కి వచ్చిన మంచి పేరు గురించి అందరికీ వివరించి చెప్పాడు. తాను ఎందుకు ఆయన్ను ప్రత్యేకంగా చూసేవాడో కూడా క్లుప్తంగా చెప్పాడు. ఆయనను ఆదర్శంగా తీసుకుని మీరు కూడా కష్టపడి పనిచేసి మన ఆఫీస్కి ఇంకా మంచి పేరును తీసుకురావాలని ఈ సందర్భంగా వారిని కోరాడు. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ఆయన రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా సాగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనను పూలమాలతో గౌరవించి, శాలువాతో సత్కరించి, భగవద్గీతను బహూకరించి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరో తమ ఆత్మీయుణ్ణి కోల్పోతున్నట్లుగా విచారవదనంతో రాఘవరావు గారికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. రిటైర్ అయిన కొద్ది రోజులకు రాఘవరావు గారు అక్కడ తనకున్న పనులన్నింటినీ చక్కబెట్టుకుని భార్య అన్నపూర్ణతో సహా కొడుకింట్లో శాశ్వతంగా ఉండేందుకు ఉత్సాహంగా బయలుదేరారు. రవీంద్ర దంపతులు వాళ్ళని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. వాళ్ళ కోసమని ఉన్న 2 రూముల్లోనే ఒక రూమును కేటాయించారు.
చక్కని గాలి వెలుతురు వస్తుండటంతో రాఘవరావు గారికి ఆ రూము ఆ వాతావరణం ఎంతగానో నచ్చాయి. అన్నపూర్ణమ్మ గారు ఇల్లంతా తిరిగి చూసింది. ఇల్లు చిన్నదైనా ఉన్నంతలోనే చక్కగా సర్దుకుందని కోడలు ప్రమీలను మనసులోనే మెచ్చుకుంది. ఆ రోజు ఆదివారం కావడంతో మనవడు ఇంట్లోనే నిద్రపోతున్నాడు. కొంతసేపటికి వాడు నిద్రలేచి ఇంట్లో కొత్త ముఖాలు కనిపించటంతో ఏడుపు లంఘించుకున్నాడు. లేదు నాన్న, ఎవరొచ్చారో చూడు, ఈయన మీ తాతగారు, ఈవిడ మీ నాయనమ్మ అంటూ ప్రమీల మెల్లగా బుజ్జగిస్తూ బాబును ఊరుకోబెట్టి, అత్తయ్య, బాబును చూడండి, మీకు మామయ్య గారికి కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది. అన్నపూర్ణ రాజేష్ని ఎత్తుకోవడంతో వాడు మరలా ఏడుపు మొదలుపెట్టాడు. మెల్లగా ఆ మాట ఈ మాట చెబుతూ వాడికి తాము తెచ్చిన బొమ్మలు చూపిస్తూ ఊరుకోబెట్టింది అన్నపూర్ణ. ఏమోయ్, అప్పుడే బాబంటే అంత ఇదిగా ఉందా అంటూ ఆమెను వేళాకోళం ఆడాడు రాఘవరావు. ఊరుకొందురు, అసలు కంటే వడ్డీ ముద్దని మన పెద్దలు ఊరికే అన్నారా? చొరకంటించింది అన్నపూర్ణ. సాయంత్రం రాఘవరావుని బాబుని తీసుకుని ఆ పక్కనే ఉన్న పార్కుకు వెళ్ళాడు రవీంద్ర. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి రాత్రి వంటని పూర్తి చేసి మగవాళ్ల రాక కోసం ఎదురు చూడసాగారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనాలు ముగించారు. వచ్చిన కొంతసేపటికే బాబు బాగా చేరిక కావటంతో అన్నపూర్ణ బాబుని తమ దగ్గరే పడుకోబెట్టుకుంది. వాడినే తృప్తిగా చూస్తూ తాను కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది అన్నపూర్ణ. చూడండి, బాబు ఇంచక్కా ఎలా వాళ్ళ నాయనమ్మ దగ్గర చేరికైపోయాడో ఎంతో ఆనందంగా తన భర్తతో చెప్పింది ప్రమీల. పోనీలేండి, రేపటి నుండి వాడి ఆలనా పాలన ఇంచక్కా అత్తయ్య గారే చూసుకుంటారు. ఇక నుంచి వాడిని క్రచ్చుకు పంపాల్సిన అవసరం లేదు అంటూ ఆనందంగా చెప్పింది. నిజమే, బాబుని మా అమ్మా నాన్నలు చక్కగా చూసుకుంటారు. దానివల్ల వాళ్ళకి కొంత కాలక్షేపం అవుతుంది అన్నాడు రవీంద్ర. మొత్తానికి వాళ్ళ రాక రవీంద్ర ప్రమీలలకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఉదయాన్నే రాఘవరావు గారు రవీంద్రలు మార్నింగ్ వాక్ చేసుకుని వచ్చేసరికి అన్నపూర్ణ తన స్నానం ధ్యానం ముగించుకుని వాళ్ళ కోసం కాఫీ టిఫిన్లు తయారు చేసింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఎంతో ఆనందంగా కాఫీ టిఫిన్లు ముగించారు. మరలా కోడలికి కొడుక్కి ఆఫీస్ టైంకి వంట చేసి క్యారేజీలు సిద్ధం చేసింది అన్నపూర్ణ. అత్తయ్య, మీకెందుకు ఈ శ్రమ? నేను ఇవన్నీ చేసేదాన్నిగా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అంటూ ఎంతో అభిమానంగా చెప్పింది కోడలు ప్రమీల. ఊరుకోమ్మ ప్రమీల, నాకు ఇదేమైనా కొత్త? నాకు మీ మామయ్య గారికి పెందలాడే వంట చేసి పెట్టడం అలవాటే. ఇన్నాళ్లుగా పనిచేయటం అలవాటైన ఈ శరీరానికి ఒక్కసారిగా కూర్చోమంటే సాధ్యమేనా? అదీగాక ఆ పని ఈ పని చేయకపోతే నాకు కాలక్షేపం ఎలా అవుతుంది అంటూ నవ్వుతూ అంది అన్నపూర్ణ. సరే అత్తయ్య, మీ ఇష్టం, మీరు ఎలా కావాలనుకుంటే అలా చేయండి అంటూ ఆఫీస్కి టైం అయిందంటూ బాబుకి ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలో చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది ప్రమీల. కొంతసేపటికి రవీంద్ర కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఎంతో నిశ్శబ్దంగా అయిపోయింది ఇల్లు. బాబు మంచి నిద్రలో ఉన్నాడు. రాఘవరావు గారు ఆ రోజు పేపర్ చదువుతున్నారు. అన్నపూర్ణ కొంతసేపు అటూ ఇటూ తిరిగింది. ఆమెకు ఏమీ తోచటం లేదు. చుట్టుపక్కల ఎవరున్నారా అని బయటకు వచ్చి చూసింది. ఆశ్చర్యంగా బయట ఎవరూ కనిపించలేదు. అందరి తలుపులు వేసేసే ఉన్నాయి. అయ్యో, పట్నవాసాల్లో ఇలాగే ఉంటారు కాబోలు, ఒకరికొకరికి సంబంధం లేకుండా. అదే విషయాన్ని భర్త రాఘవరావుతో అంది. ఇంకా అప్పుడే ఏం చూశావు? ఈ పట్నవాసుల పద్ధతులు అలవాట్లు ముందు ముందు నీకే తెలుస్తాయి అంటూ ఆమెను ఆట పట్టించాడు. కొంతసేపటికి బాబు లేవడంతో వాడికి స్నానం చేయించి కొంత అన్నం తినిపించింది. వాడికి అన్నం తినిపించడానికి ఆమెకు తాతలు దిగొచ్చారు. మొత్తానికి వాడిని ఇల్లంతా తిప్పుతూ ఎంతో కొంత తినిపించగలిగింది. తరువాత వాడు కొంతసేపు ఆడుకుని మరలా పడుకున్నాడు. వాడు పడుకున్న తర్వాత వాళ్ళు ఉభయులు కూడా తమ భోజనాలు ముగించి కొంతసేపు విశ్రమించారు. మధ్యాహ్నం బాబు లేచేసరికి వాడికి పట్టవలసిన పళ్ళరసం తయారు చేసి త్రాగించి తాము కూడా టీ కలుపుకొని తాగారు రాఘవరావు దంపతులు. సాయంత్రం వేళ రాఘవరావు గారు మనవణ్ణి తీసుకుని అలా పార్కు వైపు వెళ్ళారు. చీకటి పడుతున్న కోడలు రాకపోవడంతో రాత్రి వంట మెల్లగా ప్రారంభించి పూర్తి చేసింది అన్నపూర్ణ. సారీ అత్తయ్య, ఈరోజు ఆఫీస్లో ఏదో పార్టీ ఉంటే తొందరగా రాలేకపోయాను.
అనవసరంగా మీరు శ్రమపడి వంట చేశారు. రేపటి నుండి నేను వచ్చిన తర్వాతే మనిద్దరం కలిసి వంట చేసుకుందాం అంది ప్రమీల. పర్వాలేదమ్మా, అదీగాక ఆయనకు పెందలాడే భోజనం చేసి పడుకునే అలవాటు. లేటుగా తింటే అరాయించుకోవడం కష్టం అంది అన్నపూర్ణ. సరే అత్తయ్య, నేను తొందరగా రెడీ అయ్యి వచ్చేస్తాను. అప్పుడు అందరం కలిసి ఒకేసారి తినేయచ్చు అంటూ ఫ్రెష్ అవ్వడానికి తన రూంలోకి వెళ్ళిపోయింది ప్రమీల. భోజనాల దగ్గర రవీంద్ర, ప్రమీలలు తమ ఆఫీస్ విషయాలు చెబుతుంటే ఆశ్చర్యంగా వింటూ భోజనాలు ముగించారు రాఘవరావు దంపతులు. అలాగే ఆ రోజు వాళ్ళ మనవడితో ఎలా కాలక్షేపమైందో చెబుతూ ఆ దంపతులు కూడా ఎంతో మురిసిపోయారు. రోజులు మెల్లగా సాగిపోతున్నాయి. ఇంటి బాధ్యత, వంట బాధ్యతతో పాటు పిల్లాడి బాధ్యతను కూడా అన్నపూర్ణ కంటగట్టింది కోడలు ప్రమీల. తనకి కొంత కాలక్షేపమేనంటూ అన్నపూర్ణ కూడా ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించింది. అయితే ఆమెకు ఈ వయసులో అలా చిన్నపిల్లాడిని చూసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. కోడలు ఏమనుకుంటుందోనని ఆ విషయాన్ని మనసులోనే దాచుకుంది. ఆ రోజు ఆదివారం. అందరూ సరదాగా భోజనం చేస్తుండగా రవీంద్ర అన్నాడు, నాన్నగారు, నాకు తెలిసిన బిల్డర్ ఒకతను అపార్ట్మెంట్లు కడుతున్నాడు. ఎంతకాలం మనం మాత్రం ఇలా అద్దె కొంపల్లో ఉంటాం? అందుకని ఒక అపార్ట్మెంట్ మీ పేరు మీద బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు అంటూ ఆయన అభిప్రాయం కోసం చూశాడు. ఆలోచన బాగానే ఉంది బాబు. తప్పకుండా నువ్వు ఒక ఇంటివాడివైతే మాకు చూడాలనుంది. అయితే ఇల్లు నా పేరు మీద ఉంటే నీకు లోన్ దొరకడం ఇబ్బంది అవుతుందేమో. అందుచేత ఇల్లు నీ పేరు మీద కానీ కోడలు పేరు మీద కానీ తీసుకో అని చెప్పారాయన. ఇప్పుడు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్నగారు? నేను ప్రమీల కలిసి కొంత డబ్బు కూడబెట్టాము. దానికి సాయంగా మీరు కొంచెం సర్దితే హాయిగా లోన్ లేకుండా ఇల్లు కొనుక్కోవచ్చు. ఏమంటారు అంటూ తండ్రి వైపు చూశాడు రవీంద్ర. బాగానే ఉంటుంది బాబు. అయితే నేను నీకు డబ్బు సర్దే స్థితిలో లేను. ఎందుకంటే నాకు రిటైర్మెంట్ వల్ల వచ్చింది చాలా తక్కువ. చాలా మటుకు అక్కయ్య పెళ్ళికి, నీ చదువుకి చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఇంకా మిగిలిన కొంతైనా ముందు ముందు మా మందు మాకులకు పనికొస్తుందేమోనని ఉంచుకున్నాము అంటూ ఎంతో బాధగా చెప్పారు రాఘవరావు గారు. అదేంటి నాన్నగారు, అక్క పెళ్ళికి కానీ నా చదువుకు కానీ అప్పు చేసినట్లు ఎప్పుడూ మీరు మాకు చెప్పలేదు అంటూ మూతి ముడుచుకున్నాడు రవీంద్ర. ఏం చెప్పమంటావు బాబు? అప్పుడు నీది చదువుకోవాల్సిన వయసు, అక్కకి తప్పక పెళ్లి చేయాల్సిన వయసు. ఆ వయసులో నీకు ఇవన్నీ చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు. అలాగే మన తాహతుకు మించినదైనా అక్కకి మంచి సంబంధమే చేయగలిగాను. నిన్ను కూడా ఎక్కువ డబ్బు ఖర్చయినా మంచి చదువే చదివించగలిగాను అంటూ సంజాయిషీగా చెప్పారు. ఏంటి నాన్నగారు, మీరు ఎంతో కొంత సాయం చేస్తారు, ఇంచక్కా ఇంటిని కట్టుకోవచ్చునని ఆశగా మేమిద్దరం ఉన్నాం. ఇప్పుడు మీరేమో నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా మా కోసం కావాలని అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా? కొంచెం బాధగా అన్నాడు రవీంద్ర. పోనీలేరా, ఏదైనా బ్యాంకు నుండి కానీ మీ కంపెనీ నుండి కానీ లోనుకు ట్రై చేయి. ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా, తొందరగానే లోన్ తీర్చేసుకోవచ్చు అంటూ తనకు తోచిన సలహాని చెప్పారాయన. కుదరదు నాన్నగారు. కారు నిమిత్తం నేను, తన చెల్లెలి పెళ్లి నిమిత్తం ప్రమీల ఇప్పటికే లోన్లు తీసుకున్నాం. అది పూర్తయితే గానీ మాకు మరలా లోన్ ఇవ్వరు అంటూ అసలు విషయం తండ్రికి చెప్పాడు రవీంద్ర. అవునరా రవీంద్ర, నీకు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అడిగారు రాఘవరావు గారు. అదేంటి నాన్నగారు, మా కంపెనీలో అందరికీ కార్లున్నాయి. వాళ్ల ముందు నా స్టేటస్ ఏమవ్వాలి ప్రశ్నించాడు రవీంద్ర. మరి కోడలు వాళ్ళ చెల్లెలి పెళ్లికి అంత లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పక్కనే ఉన్న అన్నపూర్ణ ఉండబట్టలేక అడిగింది. ఏం చేయమంటారు అత్తయ్య గారు, అబ్బాయి అమెరికాలో ఇంజనీరు. కొంచెం కట్నం ఎక్కువ ఇస్తేనే కానీ పిల్లని చేసుకోమన్నారు. అందుకని నాన్నగారికి కట్నంలో కొంత సాయం చేశాం. తప్ప? నిలదీసింది కోడలు ప్రమీల. తప్పని కాదమ్మా, మనం మన తాహతులెరిగి ప్రవర్తించాలి సర్ది చెప్పబోయారు రాఘవరావు గారు. ఏంటి, మనం మన తాహతులెరిగి ప్రవర్తించాలా?
మరి ఆడబడుచు నిర్మలకి మన తాహతకి సరిపడా సంబంధమే చేశారా మామయ్య గారు? ఎదురు ప్రశ్న వేసింది ప్రమీల. నిజమేనమ్మా, నా తాహతకు మించే చేశాను. ఎందుకంటే మనం పిల్లని మనకన్నా ఎక్కువ ఉన్నవాడింటికి ఇచ్చుకోవాలి. అలా చేస్తే అక్కడ మన పిల్ల సుఖపడుతుందనే స్వార్థంతో. అంతేగాని నీతో ఇలా మాటలు పడటానికి కాదమ్మా అంటూ కొంచెం గట్టిగానే చెప్పారు రాఘవరావు గారు. దాంతో ప్రమీల కోపం వచ్చి అక్కడి నుండి రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనకాలే రవీంద్ర కూడా ఆమెను ఓదార్చడానికి వెళ్ళిపోయాడు. అంతవరకు ఎంతో ఆనందంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏమీ తెలియని బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ రాత్రంతా రాఘవరావు గారు అన్నపూర్ణలు ఆలోచనలతో నిద్రకు దూరం అయ్యారు. సరైన నిద్ర లేకపోవడంతో ఆవిడకు కొంచెం నీరసం అనిపించి బారెడు పొద్దెక్కిన బద్ధకంగా ఇంకా పడుకునే ఉన్నారు. రాఘవరావు గారు కూడా ఆ రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళలేకపోయారు. కోడలు ప్రమీల మాత్రం సణుక్కుంటూ గొణుక్కుంటూ తన పనులు చేసుకుంటుంటే కొంతసేపటికి అన్నపూర్ణ లేని ఓపికను తెచ్చుకుని వంట ప్రయత్నం చేయబోయారు. ఎందుకులేండి మీకు లేనిపోని శ్రమ, నేనే చేస్తాను. లేకపోతే అన్ని పనులు అత్తయ్య మీద వేసిందని నలుగురు నన్ను అనుకోగలరు అంటూ విసవిసా అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రమీల. ఎంతో ఆత్మాభిమానంతో బ్రతికిన అన్నపూర్ణకి ఆ మాటలు కొరడా దెబ్బల్లా అనిపించాయి. అయినా చిన్నపిల్ల నిన్న జరిగింది మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతోంది. కొన్ని రోజులు పోతే తనే సర్దుకుంటుంది అని ఆమె మనసుకు సర్ది చెప్పుకుంది. ఒకరోజు రాత్రి చేసిన రొట్టెలు కూరలు మిగిలిపోయాయని పని మనిషికి ఇస్తుంటే, ఇలా మీరు ఉన్నవన్నీ అందరికీ దోచిపెడితే ఇంకా మనకు మిగిలేది చెప్పే అంటూ పని మనిషి ముందే ఆమెను తోలనాడింది. ఇంకోసారి పొయ్యి మీద పాలు పెట్టి బాబు ఏడుస్తున్నాడని చూడటానికి వెళ్ళిన అన్నపూర్ణ వచ్చేలోపు పొయ్యి మీద పాలు కాస్త పొంగిపోయాయి. దానికి రవీంద్రని పిలిచి నానారాద్ధాంతం చేసింది ప్రమీల. అలాగే అత్తగారితో అయిన దానికి కానిదానికి అనవసరంగా వాదించేది ప్రమీల. ఇలా రోజు రోజుకి ప్రమీల నోటికి హద్దు ఉండకపోవడంతో అదే విషయాన్ని తన భర్త రాఘవరావుతో చెప్పుకుని బాధపడింది అన్నపూర్ణ. ఊరుకో అన్నపూర్ణ, నేను చూస్తున్నాను కోడలి ప్రవర్తన. ఎంతైనా వాళ్ళు మన కొడుకు కోడలును. అదీగాక ఇప్పుడు మనకు వీళ్ళు తప్ప వేరెవరూ దిక్కులేరు. కష్టమైనా నష్టమైనా అనుభవించక తప్పదు అంటూ ఆమెను సముదాయించారు. మీరు ఏమైనా చెప్పండి, కోడలి ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు. నాకు ఇప్పుడు గుర్తుకొస్తోంది, మనం ఇక్కడికి వచ్చే ముందు ఒకరోజు మన పక్కింటి పిన్నిగారు, అదేనండి సావిత్రి గారు లేరు, ఆమెతో అన్నాను మేము కొద్ది రోజుల్లో మా అబ్బాయి దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోతామని. ఆవిడ వెంటనే నవ్వారండి. ఏం పిన్నిగారు ఎందుకు నవ్వుతున్నారంటే, ఏం లేదు అన్నపూర్ణ, అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత కాదని ఆవిడ ఆమె కొడుకు కోడలతో పడ్డ మాటలు కష్టాలు చెప్పుకుని బాధపడ్డారండి. ఏమైనా పిన్నిగారు, మా రవీంద్ర కోడలు ప్రమీల అటువంటి వారు కాదని ఆమెతో అన్నానండి. అంటే ఆవిడ అన్నారు, అన్నపూర్ణ, ఈ రోజుల్లో చాలామంది కొడుకులు కోడళ్ళు అలాగే ఉన్నారు. అందుకని ముందుగానే మనల్ని వాళ్ళు ఏమన్నా పర్వాలేదని సర్దుకుని పోతే పర్వాలేదు, లేకుంటే అంతకన్నా నరకం మరొకటి ఉండదు అంటూ ఈనాటి కొడుకుల గురించి ఎంతో చక్కగా చెప్పారండి. ఆవిడ మాటల్లోని అంతరార్థం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు. ఇప్పుడు మన కొడుకు కోడలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏమండి, మనం ఇక్కడికి వచ్చి తప్పు చేశామంటారా? ఎంతో అమాయకంగా అడిగింది తన భర్తని అన్నపూర్ణ. ఏమో అన్నపూర్ణ, అది నేను మాత్రం ఎలా చెప్పగలను? మన నిర్ణయం సరైందా కాదా అన్నది కాలమే నిర్ణయించాలి. వేదాంతిలా మాట్లాడారు రాఘవరావు. అంతలో కొడుకు కోడలు రావడంతో వాళ్ళిద్దరి సంభాషణకు బ్రేక్ పడింది. తాము రావటంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం మానేయటం చూసి ప్రమీల రవీంద్రతో, చూశారా అండి, మన మీద ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళు, మనం రావడం చూసి మాటలాపేసి ఏమీ తెలియని నంగనాచుల్లా కూర్చున్నారు అంది. ఫోన్ రింగ్ అవడంతో హలో ఎవరు అంటూ నవ్వుతూ పలకరించింది ప్రమీల. అరే అన్నయ్య, నువ్వా? ఏంటన్నయ్య ఇంకా విశేషాలు? వదిన, అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? గుక్క తిప్పుకోకుండా
ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది ప్రమీల. అన్నయ్య, నువ్వు కడుతున్న కొత్త ఇల్లు ఎంతవరకు వచ్చింది? అబ్బా ప్రమీల, అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎలాగమ్మా? అన్నింటికీ జవాబులు ఒకేసారి చెప్పడం కష్టం అంటూ ముద్దుగా కోప్పడ్డాడు చెల్లెల్ని శ్రీనివాస్. ఇంతకీ నేను ఎందుకు ఫోన్ చేశానంటే, త్వరలో నువ్వు బావగారు ఇక్కడికి రావాలమ్మా అన్నాడు. ఎందుకన్నయ్య, ఏమైనా విశేషమా? అడిగింది ప్రమీల. అదేనమ్మా, నేను త్వరలో ఇంటి ఓనర్ని కాబోతున్నాను కదా, దాని గృహప్రవేశానికి నువ్వు రవీంద్రలు తప్పకుండా రావాలి. ముందుగా చెబితే ఆఫీస్ సెలవులు అవి చూసుకుంటారని చెబుతున్నాను ఆనందంగా చెప్పాడు శ్రీనివాస్. అలాగే నేను మీ వదిన త్వరలోనే వచ్చి నిన్ను బావగారిని స్వయంగా పిలుస్తామని చెప్పు అన్నాడు. అలాగే, కంగ్రాట్స్ అన్నయ్య, నేను మీ బావగారు తప్పకుండా వస్తాం అంటూ ఎంతో సంతోషంగా ఫోన్ పెట్టేసింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఎదురుగా అత్తమామల్ని చూసేసరికి వాళ్ళు తాము ఇల్లు కొనుక్కుంటున్నామంటే సహాయం చేయలేదనే కోపంతో. అన్న ప్రకారమే ప్రమీల అన్నయ్య వదినలొచ్చి రాఘవరావు దంపతులను కుశల ప్రశ్నలు వేసి ప్రమీల రవీంద్రలతో పాటు వాళ్ళని కూడా తమ ఇంటి గృహప్రవేశానికి రమ్మనమని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. చూద్దాం బాబు, ఎంతో ఆత్మీయంగా చెప్పారు రాఘవరావు గారు. 2-3 గంటలున్న తరువాత ఇక బయలుదేరుతాను చెల్లెమ్మ అంటూ చెప్పాడు ప్రమీల అన్నయ్య. అదేంటన్నయ్య, రాకరాకొచ్చారు, భోజనం చేయకుండా వెళ్ళిపోతారా? నిష్ఠూరంగా అంది ప్రమీల. భోజనానిదేముందమ్మా, ఈసారి తీరుబడిగా వచ్చి అత్తయ్య గారి చేతి వంట తింటూ హాయిగా నీ దగ్గరే 2-3 రోజులు ఉంటాం అంటూ చెల్లెలికి నచ్చజెప్పారు ఆమె అన్నా వదినలు. సరే మీ ఇష్టం అంటూ మూతి ముడుచుకుంది ప్రమీల. అయితే ప్రమీలకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆమె అన్నయ్య వదినలు అత్తమామల పట్ల తన ప్రవర్తనని తెలుసుకున్నారని. దారిలో వెళుతున్నప్పుడు కూడా అదే విషయం గురించి ఆమె అన్నా వదినలు చర్చించుకున్నారని. ఏమండి, ఏమైనా మన ప్రమీల ప్రవర్తన నాకేమీ నచ్చలేదండి. అత్తమామల్ని చూసుకోవాల్సిన తీరు ఇదేనా? వాళ్ళకు వీళ్ళు తప్ప ఎవరున్నారు? ఎలాగైనా ఆమెలో మనం మార్పును తీసుకురావాలి అంది ప్రమీల వదిన సుమ. అలాగే, తప్పకుండా ప్రమీలను మార్చడానికి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు శ్రీనివాస్. ప్రమీల అన్నయ్య ఇంటి గృహప్రవేశానికి వెళ్ళడానికి సన్నద్ధమవుతోంది. అయితే అనుకోకుండా 2 రోజులుగా అన్నపూర్ణ మూసిన కన్ను తెరవకుండా పడింది. డాక్టర్లైతే ఆమెకు న్యూమోనియా అని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ప్రమీల పెట్టేవేడా సర్దుకుని రవీంద్రను కూడా బయలుదేరమని బలవంతం చేసింది. ఏంటి ప్రమీల, అమ్మకి ఇలా ఉంటే ఎలా వెళ్ళగలం? ఉండు, మీ అన్నయ్యకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి రాలేకపోతున్నందుకు సారీ చెప్తాను అన్నాడు. బాగుంది మీ వ్యవహారం. అవతల ఒక్కగానొక్క అన్నయ్య గృహప్రవేశం చేసుకుంటుంటే చెల్లెల్ని నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నలుగురు నా గురించి ఏమనుకుంటారు? అయినా మీ అమ్మగారికి ఏమీ కాదులేండి, మీరు త్వరగా బయలుదేరండి అంటూ హడావిడి చేసింది. ఏమైనా ప్రమీల, వాళ్ళని ఈ స్థితిలో వదిలి వెళ్ళడం అంత భావ్యం కాదు నచ్చ చెప్పబోయాడు రవీంద్ర. చూడండి, మీరు ఎన్ని చెప్పినా వినేది లేదు. మీరు వస్తారా సరే, లేకపోతే నేను ఒక్కదాన్నైనా వెళ్తాను కానీ ఈ ప్రయాణం మాత్రం మానను తెగేసి చెప్పింది ప్రమీల. వదలమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. ఇప్పుడు రవీంద్ర పరిస్థితి కూడా అంతే. అతనికి ఇటు తల్లి కావాలి, అటు భార్య కావాలి. ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. అంతలో రాఘవరావు గారు అక్కడికి వచ్చి, బాబు రవీంద్ర, ఒక్క మాట. ఇప్పుడు మీ అమ్మకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయినా డాక్టర్ వచ్చి చూసి వెళ్తున్నాడుగా, కనుక నువ్వు కోడలు మీ బావమరిది ఇంటి గృహప్రవేశానికి వెళ్ళిరండి అని చెప్పి వాళ్లను వెళ్ళేలా చేశారు. ప్రమీల ఎంతో హుషారుగా అన్నింటికొచ్చింది. అయితే అక్కడ తన తల్లిదండ్రుల విచారవదనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కొడుకు హాయిగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటుంటే ఆనందించాల్సింది పోయి వీళ్ళేమిటి ఇలా విచారంగా ఉన్నారు? విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రమీల తల్లిదండ్రులు వచ్చి ఆప్యాయంగా కూతుర్ని అల్లుణ్ణి పలకరించారు. తొందరగా స్నానం చేస్తే భోజనం చేసి కబుర్లు చెప్పుకోవచ్చునని ఆమె తల్లి చెప్పడంతో ప్రమీల ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టింది.
భోజనాల దగ్గర కూడా ఆమె తల్లిదండ్రులు ముభావంగా ఉండడంతో తనకి తెలియని విషయాన్నేదో వాళ్ళు తన దగ్గర దాస్తున్నారని ఆమె గ్రహించింది. సర్లే, ఆ విషయాన్ని నెమ్మదిగా తెలుసుకోవచ్చునని ఊరుకుంది. ఆ రోజు రాత్రి పెరట్లో ఆమె, తల్లి, తండ్రి, రవీంద్ర కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా బాబు లేచినట్లవడంతో బాబుని తీసుకుని రావడానికి వెళుతున్న ప్రమీలకి అన్నయ్య గదిలో నుండి ఆమె అన్నా వదిలిన నోట తన తల్లిదండ్రుల ప్రస్తావన రావటంతో ఆగి వారి మాటలు వినసాగింది. మొత్తానికి సాధించావు సుమా అంటూ ఆమెను మెచ్చుకుంటున్నాడు ప్రమీల అన్నయ్య శ్రీనివాస్. మరేమనుకున్నారు ఈ సుమ అంటే? లేకపోతే మీ నాన్నగారు మీకు ఇంటి నిమిత్తం డబ్బు ఇవ్వనంటారా? అయినా రేపో మాపో పోయే వాళ్ళకి ఎందుకండి డబ్బు మీద అంత మమకారం? వృద్ధాప్యంలో పనికొస్తుందిట. ఎంత నంగనాచిలా చెప్పారు మీ అమ్మగారు, వ్యంగ్యంగా అంటోంది వదిన సుమ. ఏమండి, ఇంకో విషయం, ఈ గృహప్రవేశం హడావిడి అయిపోయిన తర్వాత మెల్లగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని ఏ ఓల్డేజ్ హోమ్కో లేక మీ చెల్లెల దగ్గరకో పంపించి వేయండి. ఎందుకంటే ఈ మధ్యన మీ అమ్మగారి ఆరోగ్యం కూడా ఏమీ బాగుండడం లేదు. ఆవిడ గారిని కూర్చోబెట్టి చేసే ఓపిక కర్మ నాకేమీ లేదు. నేను నా పనులే సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. ఏదో ఇంతకాలం ఆవిడకు ఓపిక ఉండి మనకి చేసి పెట్టారు, మనం హాయిగా కూర్చుని తిన్నాం. కాబట్టి ఇక మీదట ఆవిడకు చేయడం నా వల్ల కాదు. అందుచేత మీకు ముందే చెప్తున్నాను, వాళ్ళ విషయమై ఏదో ఒకటి ఆలోచించండి అంది సుమ. సర్లే, నాకు మాత్రం తెలియదా? ఏదో ఇంతకాలం వాళ్ళ దగ్గర డబ్బుంది కాబట్టి ప్రేమను కురిపించాము. ఇంకా వాళ్ళ దగ్గర ఏముంది బూడిదే. నువ్వేం కంగారు పడకు, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను అంటూ ఆమెకు అభయం ఇచ్చాడు శ్రీనివాస్. ప్రమీల వాళ్ళ సంభాషణ ఇక వినలేకపోయింది. ఛ, అసలు వీడు నాకు అన్నయ్యేనా? కన్న తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడటానికి వాడికి సిగ్గుగా లేదు? అమ్మా నాన్నల్ని అలా ఆడిపోసుకోవడానికి వాళ్ళకు నోరెలా వచ్చింది? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కొడుగ్గా వాడు ప్రవర్తించవలసిన తీరు ఇదేనా? వీడికి అమ్మా నాన్నల విలువ ఎప్పుడు తెలిసొస్తుంది? తన వదినకి అత్తామామల విలువ, వాళ్ళ మంచితనం గురించి ఎప్పుడు తెలిసొస్తుంది? ఛ, వీళ్ళకి డబ్బే సర్వం అయిపోయింది. అంతకు మించిన ప్రేమాభిమానాలు ఒకటి ఉన్నాయని మర్చిపోయారు. వీడే కాదు, ఈ రోజుల్లో అందరూ అలాగే ఉంటున్నారు. వీళ్లకు పెద్దవాళ్ళు బ్రతికుండగా వారి విలువ తెలీదు. వాళ్ళు లేని రోజున వాళ్ళ విలువ తెలిసి మాత్రం ఏం ప్రయోజనం? పెద్ద వేదాంతిలా ఆలోచించింది. ఇంకా అక్కడే ఉంటే వాళ్ళ నోటి వెంట ఇంకా ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని తిరిగి తన తల్లిదండ్రులున్న చోటుకొచ్చేసింది ప్రమీల. అక్కడ కూడా తన తల్లిదండ్రులు తమ కష్టాన్నంతా రవీంద్రకు చెప్పుకుని ఏడుస్తున్నారు. నాన్న, ఇన్ని జరుగుతున్నా మీరు నాకు ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? నాకు ఇవన్నీ ముందే తెలుసుంటే వాడి 4 చెడామడా దులిపేసేదాన్ని ఆవేశంగా అంది ప్రమీల. ఊరుకో ప్రమీల, నువ్వు చిన్నపిల్లవు. అయినా పెద్దవాళ్ళుగా ఇవి మాకు తప్పవమ్మా. ఎందుకంటే మేమిప్పుడు వాడి మీదే ఆధారపడి ఉన్నాం. ఏది ఎలా ఉన్నా వాడి దగ్గరే మా రోజులు తీరిపోవాలి. ఎంతైనా వాడు మా కొడుకమ్మా. రేపొద్దున మాకు కొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పించవలసిన వాడమ్మా. ఎంతో బాధగా చెప్పారాయన. ఏంటి, వాడు మీ కొడుకా? బ్రతికుండగానే మీకు నరకాన్ని చూపిస్తున్నాడు. వాడు మిమ్మల్ని పున్నామ నరకం నుండి ఎలా తప్పిస్తాడు నాన్న? వ్యంగ్యంగా అంది ప్రమీల. సర్లే ప్రమీల, అది మా ప్రారబ్ధం. ఎలా జరిగేది అలా జరక్క మానదు. అల్లుడు గారు చెబుతున్నారు, వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారట కదమ్మా. వాళ్ళకి అన్నటికీ మా పరిస్థితిని రానీకమ్మా. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో తల్లి. తల్లి అయినా తండ్రి అయినా ఇంక నీకు వాళ్లేనమ్మా అంటూ తండ్రి చెప్పిన మాటలు చెళ్ళున చెంప మీద కొట్టినట్టు అనిపించాయి ప్రమీలకు. నిజమే, తన తల్లిదండ్రులను అలా చూసినందుకు తన అన్నని వదినను అసహించుకుంది. మరి తాను కూడా అదే తప్పు తన అత్తమామల విషయంలో చేసింది కదా. మరి తనకు శిక్ష ఏమిటి? తాను ఎంత అమానుషంగా వాళ్ళ పట్ల ప్రవర్తించింది. తన అత్తగారు కన్ను తెరవలేని స్థితిలో ఉన్నారని తెలిసి కూడా తానెంతో మూర్ఖంగా తన వాళ్ళు తన ఆనందం అంటూ వాళ్ల మీద కక్ష తీర్చుకునే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చింది. తన అన్న చేసిన తప్పే వాళ్ళ కొడుకుగా రవీంద్ర కూడా చేస్తున్నాడు.
దానికి తాను తన వదినలా వత్తాసు పలుకుతోంది. ఇంకా రవీంద్రకు, తన అన్నకు, వదినకు, తనకు తేడా ఏముంది? ఆమెలో అంతర్మదనం మొదలైంది. ఆమెకు ఆమె తండ్రి అన్న మాటలు కనువిప్పును కలిగించి జ్ఞానోదయం అయ్యేలా చేశాయి. ఆమె తన తప్పు తాను తెలుసుకుంది. అంతేకాదు, తన అత్తమామల విలువ కూడా తెలుసుకుంది. ఈ వయసులో వాళ్ళకి తమలాంటి వాళ్ళ అండదండలు ఉండాలని, అలాగే బాబుకి తాతయ్య నానమ్మల ప్రేమను దూరం చేసే హక్కు తనకి లేదని తెలుసుకుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం వేరే లేదని, ఇంకా తానెప్పుడూ తన అత్తమామలను ఇంటి విషయంలోనే కాదు, ఇంకా ఏ విషయంలోనూ బాధ పెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె కళ్ళ వెంట ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు కారాయి. ఆమె కళ్ళను కప్పిన అజ్ఞానపు పొరలు కన్నీటితో కరిగిపోయాయి. అక్కడే ఉన్న రవీంద్రతో, "ఏమండి, వెంటనే మన ఊరికి బయలుదేరండి. ఇంక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను" అంటూ అప్పటికప్పుడే బయలుదేరింది ప్రమీల. విషయం అర్థం కాని రవీంద్ర కొడుకుని తీసుకుని ఆమె వెనుకే బయలుదేరాడు. రాత్రంతా ప్రమీల మెలకుగానే ఉండి ఏదో ఆలోచిస్తోంది. మధ్య మధ్యలో ఏడుస్తున్నట్టుగా ఉంది. విషయం అర్థం కాని రవీంద్ర ఆమెను పలకరించే సాహసం చేయలేకపోయాడు. ఉదయాన్నే ఇంటికి తిరిగి వచ్చిన రవీంద్ర ఇంటికి తాళం చూసి గతుక్కుమన్నాడు. మనసు ఏదో కీడును శంకించింది. అంతలో ప్రక్కింటావిడ, "నిన్న మీరు వెళ్ళిన తర్వాత మీ అమ్మగారికి బాగా సీరియస్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరొస్తే మీకిమ్మని ఈ తాళం చెవులు ఇమ్మన్నారు" అంటూ ఇంటి తాళం చెవులు అందించింది. ఇంటి తాళం చెవులు తీసుకున్న ప్రమీల, "ఏమండి, మనం వెంటనే హాస్పిటల్కి వెళదామండి. అత్తయ్య గారిని నేను వెంటనే చూడాలి" అంటూ వచ్చిన ఆటోలోనే హాస్పిటల్కి బయలుదేరింది ప్రమీల. హాస్పిటల్లో రాఘవరావు గారు భార్య బెడ్ పక్కనే విచారంగా కూర్చునున్నారు. ఆమెకు సెలైన్ ఎక్కిస్తున్నారు. అన్నపూర్ణ అచేతనంగా ఈ లోకంతో సంబంధం లేనట్లుగా మంచం మీద పడుకుంది. కొడుకుని, కోడల్ని చూసిన రాఘవరావు గారు దుఃఖం ఆపుకోలేకపోయారు. మోగగా తన భార్యను చూపిస్తూ కన్నీళ్లు ఒత్తుకుంటున్నాడు. "నన్ను క్షమించండి మామయ్య, ఇదంతా నా వల్లే జరిగింది" అంటూ ప్రమీల పశ్చాత్తాపంతో ఆయన కాళ్ళ మీద పడింది. "ఊరుకొమ్మా, నీ వల్ల జరగడమేమిటి? ఇదంతా మా కర్మ. ఇలా జరగాలనుంది, అదే జరిగింది" అన్నారాయన. "లేదు మామయ్య, నేను మీ పట్ల ఎంతో అమానుషంగా, అర్థం లేకుండా ప్రవర్తించాను. నా పాపానికి నిష్కృతి లేదు" అంటూ ఏడ్చింది. "అన్నట్లు రవీంద్ర, మీ అమ్మకు నయమైతే మమ్మల్ని ఇక్కడి నుండి సరాసరి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించు బాబు. అక్కడైనా ప్రశాంతంగా బ్రతుకుతాం" ఎంతో దీనంగా అడిగారాయన. "ఏంటి మావయ్య, మీరు వృద్ధాశ్రమానికి వెళ్తారా? అది నేను బ్రతికుండగా జరగనివ్వను. అంతేకాదు, ఈ రోజు నుండి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నాకు నా తల్లిదండ్రులెంతో, మీరు అంతే. అందుచేత మీరు నన్ను క్షమిస్తే మరలా మనమందరం ఇక్కడి నుంచి తిరిగి మన ఇంటికే వెళదాం. ఉన్న ఇంట్లోనే సర్దుకుందాం. ఉన్నదానితోనే హాయిగా కాలక్షేపం చేద్దాం. ఇంకెప్పుడు నేను కానీ రవీంద్ర కానీ మిమ్మల్ని ఏ విధంగానూ బాధ పెట్టం" అంది ప్రమీల కన్నీళ్లతో. అన్నపూర్ణకి స్పృహొచ్చినట్లుగా కొంచెం మూలుగుతోంది. అక్కడే ఉన్న ప్రమీల ఆమె దగ్గరకు వెళ్ళి, "అత్తయ్య, కళ్ళు తెరవండి. నేను మీ అబ్బాయి వచ్చేశాం. ఇంక మిమ్మల్ని విడిచి వెళ్ళం" అంది ప్రమీల. అన్నపూర్ణ హాస్పిటల్లో ఉన్నంతకాలం ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ సమయానికి ఆవిడకు మందులిస్తూ ఆమె త్వరగా కోలుకునేలా చేసింది ప్రమీల. అన్నపూర్ణ పూర్తిగా కోలుకున్న తర్వాత అంతా తిరిగి ఇంటికి వచ్చేశారు. ఆనాటి నుండి ప్రమీల వాళ్ళని ఎంతో ప్రేమగా చూస్తూ, నాకిప్పుడు ఒక్కరు కాదు 3 పిల్లలు అనుకుంటూ ఆనందంగా అత్తమామలకు సేవలు చేస్తోంది. మునుపటిలా రవీంద్ర, రాఘవరావులు పార్కుకు వెళుతున్నారు. మనవడు రాజేషు ఒక్క క్షణం కూడా నాయనమ్మని వదలకుండా ఆమెతోనే ఉంటున్నాడు. తన భార్యలో వచ్చిన మార్పుకి రవీంద్ర, కోడల్లో వచ్చిన పరివర్తనకి రాఘవరావు దంపతులు ఎంతో ఆనందించారు. ప్రమీల తన అత్తమామల పట్ల ప్రవర్తిస్తున్న తీరు తెలుసుకున్న ఆమె అన్నయ్య, వదిన, తల్లిదండ్రులు కలిసి ఆమెలో పరివర్తనను తీసుకుని రావడానికి, ఆమె తమ ఇంటి గృహప్రవేశానికి వచ్చినప్పుడు
అలా నాటకం ఆడారని అటు ప్రమీలకు కానీ ఇటు రవీంద్రకు కానీ తెలియదు పాపం. కొద్ది రోజుల తర్వాత ప్రమీల ఇంటి గృహప్రవేశానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య, వదినలు అత్తమామల పట్ల మారిన ఆమె వైఖరికి ఎంతగానో సంతోషించారు. తాము ఆడిన నాటకం ఫలించినందుకు ఎంతగానో ఆనందపడ్డారు. కథ పేరు పరివర్తన. రచించిన వారు సోమావచల నాగేంద్ర ప్రసాద్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.